అభివృద్ధి పేరిట పేదల భూముల్ని కూటమి సర్కారు లాక్కుంటోందని మండిపడ్డారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రేశ్వరరావు. 100 కోట్ల విలువైన భూములను రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. త్యాగాల పునాదులపై నిర్మాణమైన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడలో ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర సన్నాహక సభను నిర్వహించారు. అభివృద్ధి పేరుతో పేదల నుంచి భూములు లాక్కొనటం, పెద్ద కార్పొరేట్ సంస్థలకి రాజ్యాంగ విరుద్ధంగా 100 కోట్ల విలువైనటువంటి భూములను కారు చౌకగా కట్టబెడుతూ 32 మంది తెలుగు బిడ్డల ప్రాణ బలిదానంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను దాదాపు అమ్మివేయటానికి కావలసినటువంటి పూర్వ రంగాన్ని అంతటినీ కూడా స్టెప్ బై స్టెప్ అమలు చేస్తూ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటూ ఉన్నటువంటి ఒక దుర్విధానాన్ని అడ్డుకోవడానికి పాదయాత్ర వివిధ ప్రదేశాలలో నిర్వహించాలి అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆర్గనైజ్ చేశారు.